నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను యమున. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ రిమ్స్ ను సందర్శించిన కలెక్టర్, డాక్టర్లు, సిబ్బందికి తగు సూచనలు ఇచ్చిన సిక్తా పట్నాయక్. కరోనా వ్యాప్తి నిరోధించాలంటే మాస్క్ ను ధరించాలి. ఆదిలాబాద్ పట్టణంలో విరివిగా పంపిణీ చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న. అంతర్రాష్ట్ర మట్కా ముఠాను పట్టుకున్న జిల్లా పోలీసులు. ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన ఎస్పీ. ఆదిలాబాద్ వాడవాడలో ఫీవర్ సర్వేలు, ప్రజలకు అవగాహన కల్పించిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో శతచండీ యాగం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించి దాని సామర్థ్యం, పనితీరుపై ఆరా తీశారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ను పరిశీలించి సిబ్బందిని పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోవిడ్ పరీక్షల కేంద్రానికి వెళ్లి సిబ్బంది పనితీరును పరిశీలించారు. కోవిడ్ కేంద్రాన్ని సైతం విజిట్ చేసి రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. గత 5 రోజులుగా కోవిడ్ కేసులు ఉధృతంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలను పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులను ధరించాలన్నారు. సామాజిక దూరం పాటించడంతో పాటు ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. రిమ్స్ లో కరోనా చికిత్సలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జయసింగ్, సూపరింటెండెంట్ అశోక్, వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు. కోవిడ్ వార్డ్ కూడా చూస్తున్నాము. పేషెంట్స్ తో కూడా కొంత ఇంటరాక్ట్ చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు దట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంచెం స్పైక్ అండ్ ఇంక్రీజెస్ ఇన్ కేసెస్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ డిటెక్ట్ అయింది. నిన్న కూడా వీ హావ్ క్రాస్డ్ 100 కేసెస్. ఇది కొంచెం వరిసమ్ సిచ్యువేషన్. సో మళ్ళీ ఒక 2-3 months నుంచి ఐఎమ్ డైలీ రిక్వెస్టింగ్ ఆల్ సిటిజన్స్, ఇప్పుడు కూడా అదే రిక్వెస్ట్ చేస్తాను, దట్ ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ. సో ఇది రిమ్స్లో అవి అన్ని ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, బెడ్స్, ఆక్సిజన్ ప్లాంట్ అవి అన్నీ రెడీ ఉన్నాయి. డ్రగ్స్ కూడా సఫిషియెంట్ సప్లైలో ఉన్నాయి, వెంటిలేటర్స్ కూడా ఫంక్షనింగ్ ఉన్నాయి. బట్ ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ. సో మనం అందరూ డిస్టెన్సింగ్, తర్వాత శానిటేషన్, తర్వాత మాస్క్స్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్, మనం అందరూ ఇవే ప్రివెంటివ్ స్ట్రాటజీస్ అడాప్ట్ చేస్తేనే వీ విల్ బీ సేఫ్ టు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అగైన్ అదే రిక్వెస్ట్ చేస్తాను.
స్వీయ నియంత్రణతోనే కరోనా మహమ్మారిని అరికట్టవచ్చని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని నేతాజీ చౌక్, శివాజీ చౌక్ లో అడ్డా కూలీలు దుకాణదారులకు మాస్కులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు. రోజు రోజుకు వందల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు ముందుకొచ్చి మాస్కులు పంపిణీ చేయాలని, అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. ముఖ్యంగా పేదలు, రోజువారీ పనులు చేసే కూలీలు నిర్లక్ష్యం చేయకూడదని, చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శైలజ, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు అజయ్, పందిరి భూమన్న, బండారు సతీష్ తదితరులు ఉన్నారు. बजर लगाना गिरा రోజు రోజు కేసులు విపరీతంగా ఏదైతే కొత్త వెరైటీ వచ్చిందో ఒమిక్రాన్, మరి ఈ కరోనా వైరస్ చాలా వేగంగా పరిగెత్తుతూ ఉంది. మరి దగ్గర ఆదిలాబాద్లో కూడా రోజు 100 కేసులు రావడం జరుగుతూ ఉంది. మేము ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు, ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీరు అందరూ మాస్కులు కంపల్సరీ ధరించండి. మేము కూడా అక్కడక్కడ ఆయా మండల ఆఫీసులలో, ఎంఆర్ఓ ఆఫీసులలో ఈరోజు మా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీ తరఫున ఒక 5,000 మందికి మాస్కులు ఇవ్వాలని చెప్పి తయారు చేసుకోవడం జరిగింది. దయచేసి ఈ మాస్కులు అధికారులే కాకుండా ఏ స్వచ్ఛంద సంఘాలైనా, ప్రజా సంఘాలైనా, వ్యాపార వర్గాలైనా దయచేసి మీరు కూడా ఏదన్నా ఖాతాలు ముందుకొచ్చి మేము ఇస్తామంటే మమ్మల్ని పిలవండి. నేను కానీ, మా మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, మా కమిషనర్ గారు వచ్చి మీ దాతలు తయారై మా ద్వారా ఇప్పిస్తామంటే మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. కరోనా మహమ్మారిని నివారించాలంటే తగిన జాగ్రత్తలను పాటించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పట్టణ ప్రజలకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి పట్టణంలోని శాంతినగర్, హమాలీవాడ, కొత్త కుమ్మరివాడ కాలనీలో విస్తృతంగా పర్యటించారు. వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సినేషన్ వేసుకునేలా చర్యలను తీసుకోవాలని, టీకాలపై అవగాహనను కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అన్నారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని పీహెచ్సీలకు వెళ్లి టెస్టులు చేసుకోవాలని అన్నారు. మందులు తీసుకుని ఐసోలేషన్ లో ఉండాలన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ శైలజ, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్ అజయ్, వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు. आज भाई नहीं दिया उन्होंने डेली कोवैक्सीन ले रहे सर, वैक्सीन ले रहे, कुछ स्कूल में लिए, कुछ मना बोल रहे वैक्सीन नहीं थे, वैक्सीन की डोज नहीं दिए, कोवैक्सीन डोज नहीं है, लेके आ जाओ सर्वे नंबर 2 डोज हो गया, 2 जनों का होगा, 2 जनों की మరి డాక్టర్ గారి తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తారు, ఎన్ని రోజుల తర్వాత? ఏరియా ఉంటుంది, ఏరియా చుట్టుపక్కల అందరూ ఫోకస్ చేస్తున్నాం. అది కూడా చెప్తాం. వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా కంప్లీట్ చేస్తాం. ఓకే, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. సరే మేడం, లోపలికి వెళ్ళండి.
మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు వితౌట్ నమస్తే ఓకే ఎంతమంది ఉంటారు ఇంట్లో 6 ఉంటారు. 6 అందరూ వెరీ నైస్ మేడం ఆఫ్టర్ మేడం మంచిగా వెరీ నైస్ ప్రజాశాలి సంఘం ప్రెసిడెంట్ ఇంటి ఆరోగ్యం అంటే డోర్ టు డోర్ ఫీవర్ సర్వే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ అయింది. మై సెల్ఫ్ అండ్ అడిషనల్ కలెక్టర్ గారు అండ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ ఈరోజు మున్సిపాలిటీలో ఈ డోర్ టు డోర్ ఫీవర్ సర్వే ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. సో నిన్నటి నుంచి 114 టీమ్స్ మున్సిపాలిటీ జ్యూరిస్డిక్షన్లో ఫీవర్ సర్వే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ రూరల్ ఏరియాస్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ హ్యాబిటేషన్లో ఫీవర్ సర్వే నడుస్తుంది. సో ప్రతి టీం ద్వారా 25 హౌస్ హోల్డ్స్ డైలీ చేస్తాము. సో బేసికలీ ఈ టీం సిమ్టమ్స్ గురించి అండ్ వ్యాక్సినేషన్ స్టేటస్ గురించి కూడా అడుగుతారు. సో ఇఫ్ డోర్ టు డోర్ ఫీవర్ సర్వేతో సహా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా కంప్లీట్ చేసేస్తాము. సో ఎక్కడైనా సిమ్టమ్స్ అయితే అక్కడ ఒక హోమ్ ఐసోలేషన్ కిట్ కూడా ఇస్తారు. లాస్ట్ టైం ఎలా చేసాము, ఈసారి కూడా ఒక అప్డేటెడ్ హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తాము. తర్వాత 5 days తర్వాత సిమ్టమ్స్ పర్సిస్ట్ చేస్తే కోవిడ్ ఓపీ ఇన్ నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీ రెఫర్ చేస్తాము. సో నా రిక్వెస్ట్ టు ఆల్ సిటిజన్స్, దయచేసి ప్రివెంటివ్ మెజర్స్ అంటే వ్యాక్సిన్, తర్వాత మాస్క్, తర్వాత డిస్టెన్సింగ్, ఇవి అన్ని మెజర్స్ ఫాలో చేసుకోండి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్ కాన్ఫరెన్స్ లో హాల్లో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలో సరిహద్దులో అశోక్ సామ్రాట్ అనే వ్యక్తి గుట్టు చప్పుడుగా మట్కా దందాను నిర్వహిస్తున్నాడు. ఇక్కడ ఏజెంట్లను నియమించుకుని అమాయకులను ఈ ఉచ్చులోకి లాగి మట్కా నిర్వహణ పెద్ద ఎత్తున సాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎస్బి జైనత్ సిఐ ఆదిలాబాద్ డీఎస్పీ నేతృత్వంలో దాడులను నిర్వహించి జైనత్ పిప్పర్వాడ వద్ద నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2,04,000 నగదుతో పాటు మట్కా చిట్టీలు, స్కార్పియో సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రోజువారీ కూలీలు, సామాన్యులు మట్కాకు బానిసై తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అందుకే ప్రత్యేక దృష్టి సారించి మట్కా నిర్వహణపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ తెలిపారు. మట్కా ప్రధాన నిర్వాహకుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసు అధికారులను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర జైనత్ సిఐ మల్లేష్, టాస్క్ ఫోర్స్ సిఐ చంద్రమౌళి, ఇంటెలిజెన్స్ సిఐ కృష్ణమూర్తి పాల్గొన్నారు. రమ్మని నేను కూడా ఎంబడి ఉంటా ఉంటే ముందనే పెట్టి ఇప్పుడు ఆటో వాడిని అరెస్ట్ చూపించాలి కదా. ఎన్ని ఉన్నాయి? 3 కేసులు కోర్టు చేస్తారు. ఏడు మీద 21. చెప్పాలా? ఈ నెలలో ఇప్పటికి 21. దీంట్లో డీటెయిల్స్ ఉన్నాయండి. దాదాపు కేసు వైజ్ ఉన్నాయి. ఈ మొత్తం మీరు ప్రెస్ నోట్ ఇచ్చేసండి అందరు. మిగతా కూడా ఉన్నారు, వేరే ఉన్నారు వేరే. ఇంకా ఈయన ఒక్కడే కాదు, ఇంకా అంతా ఇంకొక ఏడు పని చేస్తారు అంతా. అది కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నోడంతా ఎక్కడ పోరు, వీడు రాసులు పంపించడే అంతే నడుస్తుంది అంతా. నిన్న సాయంత్రం ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా మరియు పక్క జిల్లాల్లో మహారాష్ట్ర నుంచి అశోక్ సామ్రాట్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి ఈ మట్కాని నిర్వహిస్తుండు. ఈయన ఎక్కువ ఆదిలాబాద్ బోర్డర్లో అవతల మహారాష్ట్ర బోర్డర్లో మన బోర్డర్లో కూర్చొని 2-3 కిలోమీటర్స్ అవతల అటు బోత్ సోనాల్ ఏరియా స్టార్ట్ చేసిండు. ఈ మధ్య రీసెంట్గా ఈ బోరా చెక్ పోస్ట్ అవతల కూడా మన జ్యూరిడిక్షన్లో రాకుండా మహారాష్ట్ర ఏరియాలో కూర్చొని ఇక్కడ ఏజెంట్స్ని పెట్టుకొని ఇక్కడ మన జిల్లాలో ఈ మట్కా రాపిచ్చి ఎవ్రీడే నిర్వహిస్తుండే. దీని మీద ఇన్ఫర్మేషన్ తోటి గత నెల రోజులు 20 రోజుల నుంచి కూడా ఇప్పటికి ఒక 21 కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో డైరెక్ట్గా 9 కేసులలో ఈ అశోక్ సామ్రాట్ ఆయన మనుషులు పెట్టి నడిపిస్తున్నారు. వాళ్ళ కన్ఫెషన్లో కూడా
క్లియర్గా చెప్పారు. మమ్మల్ని అశోక్ సామ్రాట్ అక్కడ ఉండి రెగ్యులర్గా ఫోన్లలో మాట్లాడుకొని ఇక్కడ మేము రాసి చిట్టీలు రాసి పైసలు తీసుకోవడానికి ఎవరో ఒక మనిషి వచ్చి తీసుకుపోతారు, తర్వాత ఒక్కోసారి మేమే పోయి ఇచ్చేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. అట్లా వివిధ పోలీస్ స్టేషన్లో బోతు, ఇచ్చోడ, నేరేడుగొండ, తర్వాత ఇక్కడ ఆదిలాబాద్ ఇవన్నీ కూడా ఇప్పటికీ ఈ ఫస్ట్ తారీఖు నుంచి 21 కేసులు పెట్టడం జరిగింది. అయితే నిన్న ఈయనే మన ఏరియాలోకి వచ్చి ఒక ప్లేస్లో కూర్చొని రూమ్లో ఈ మొత్తం జిల్లాలో ఆర్గనైజ్ చేసుకుంటూ నడిపిస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్బీ, తర్వాత జైనత్ సిఏ గారు ముగ్గురు ఆధ్వర్యంలో ఈ మంచి ఇన్ఫర్మేషన్ వస్తే ఆదిలాబాద్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రైడ్ చేసి పట్టుకున్నారు. పట్టుకుంటే దాదాపు ఒక 2,04,000 రూపాయల పైసలు దొరికినాయి. తర్వాత ఒక 7 వ్యక్తులు కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళు నిర్వహించే మొత్తం చిట్టీలు, తర్వాత ఈ మట్కాకు సంబంధించిన చార్టు, తర్వాత ఒక స్కార్పియో వెహికల్, ఒక 3 సెల్ ఫోన్స్ అన్నీ కూడా పంచుల సమక్షంలో సీజ్ చేసి నిన్న సాయంత్రం రాత్రి వాళ్ళని అరెస్ట్ చూపించడం జరిగింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఆదిలాబాద్ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఎల్ఆర్ఎస్ బ్యాంకు నుండి దాదాపు 4 కోట్ల నిధులతో టెండర్లు పిలిచి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. 58 లక్షలతో చేపడుతున్న రోడ్డు వైండింగ్ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని డిఆర్డీఓ కార్యాలయం వద్ద ఆయన ఆవిష్కరించారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి 7 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో జరుగుతోందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా మీనమేషాలు లెక్కిస్తోందని, కేంద్రీయ విద్యాలయానికి ఇప్పటి వరకు నయా పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాలయానికి 10 ఎకరాల భూమి ఇచ్చి 5 ఏళ్లు పూర్తయిపోయిందన్నారు. కానీ ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. బీజేపీ నాయకులు గొప్పలు చెప్పడం మాని ప్రజా సంక్షేమానికి పాటుపడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం శైలజ, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు అజయ్ రాజు, బండారు సతీష్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోగురామయ్య గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు ఎల్ఆర్ఎస్ గ్రాంట్ నుంచి దగ్గర 4 కోట్ల రూపాయలతోటి ఆదిలాబాద్ పట్టణంలో మరి టెండర్స్ పిలుచుకొని పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈరోజు ఈ డిఆర్డీ ఆఫీస్ నుంచి బాలూరి గోవర్ధన్ రెడ్డి ఇంటి వరకు కూడా దాదాపు 800 మీటర్ల పొడవున్నటువంటి రోడ్డుకు 58 లక్షల రూపాయలతోటి మరి ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా 70 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి 7 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత మొదటిసారిగా బోత్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. స్టేషన్ ఆవరణలో గల పార్క్ ను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎస్ఐలు దివ్యాభారతి, అజయ్ పోలీస్ సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలో ఉన్న సమస్యల గురించి మీడియా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వస్తారని, వారి ఆవేదనను అర్థం చేసుకుని న్యాయం చేయాలని ఎస్పీ అన్నారు. ప్రతి పోలీస్ అధికారి ప్రజలతో ఫ్రెండ్లీగా సన్నిహితంగా ఉండాలని, ప్రజల్లోని మూఢనమ్మకాలను యువతను సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ మాస్కులను ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ పోలీస్ స్టేషన్ ని శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తగు నియంత్రణలు పాటించి కరోనా రాకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డులో ఫీవర్ సర్వే నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బందికి సలహాలు సూచనలను ఇచ్చారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కులను ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని ఎమ్మెల్యే అన్నారు. అప్పుడే కరోనాను కట్టడి చేయవచ్చునని అన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శైలజ, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్ తదితరులు ఉన్నారు. అయితే సార్ 9 నెలల తర్వాత మనకి తెలుస్తుంది కదా. మౌనిక రాయిందమ్మా 2 రోజులు మేము జ్వరాలు అందరికీ తెలుసు, కానీ మనం ఏం చేస్తున్నామంటే కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నాం. మనకు వస్తుందా మాస్క్ పెట్టమంటే మాస్క్ పెడుతుంది. ఇది కాదు కొంత సమాజం. ఇది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరు చేయనటువంటి కార్యక్రమాలు. టీకాలు ఏమైనా తీసుకున్నారా అని ఎవరికైనా జలుబు, జ్వరం, కంటిన్యూ ఉండడం, తలనొప్పి, గొంతు నొప్పి ఇట్లాంటి లక్షణాలు ఉంటే అప్పుడు మీరు 6 minutes వాక్ చేయాలి. 5 days వరకు తగ్గకుండా 5 days అనేది 5 నడవాలి. ఇంట్లోనే తెలుసుకోవాలండి. ఇంట్లో నడిస్తే ఉన్నారా నాకన్నా గట్టి కొట్టిందంట. 20 రోజులకు 2 తీసుకుంటారు. ఆ తీసుకున్న తర్వాత ఏం కానీ తను చేస్తాడు, మందికి చెప్తాడు, నీకు చెప్తుంది ఖచ్చితంగా. అట్లేమన్నా హెల్త్ సెంటర్స్ ఉన్నాయి కదా ఇక్కడ చిలుకూరు లక్ష్మి. ఇంటింటికి ఆరోగ్యం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తిరుపల్లిలో మా అక్క చెల్లెళ్లకు తల్లుల దగ్గరికి కలవడం జరిగింది. ఇంటింటికి ఆరోగ్యం అనే కార్యక్రమం ఉద్దేశం, వాళ్ళు టీకా తీసుకున్నారా, టీకాలు తీసుకుంటే 1 అయిందా 2 అయిందా, దాని తర్వాత కూడా ఏదైనా దగ్గు, నెత్తి నొప్పి, జ్వరము ఇటువంటి వచ్చినప్పుడు ఒక కిట్ ఇస్తున్నాం. దాంట్లో జ్వరానికి సంబంధించింది, దగ్గుకు సంబంధించింది, నెత్తినొప్పికి సంబంధించిన అన్నటువంటి కిట్లో 5 రోజులకు సంబంధించినటువంటి సరిపోయేటటువంటి మెడిసిన్స్ ఇస్తాం. ఈ మెడిసిన్స్ మీరు వేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుందని చెప్తున్నాం. ఒకవేళ అప్పుడే మీరు ఒక 6 నిమిషాలు మీ ఇంట్లో అటు ఇటు నడిస్తే కూడా మీకు ఆయాసం అనిపిస్తే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే హెల్త్ సెంటర్స్ ఉన్నాయి ఆ సెంటర్లకు పోయి ట్రీట్మెంట్ చేసుకోమని చెప్తా ఉన్నాం. రెండవది, ఇంటి దగ్గర ఉన్నటువంటి చెత్త చెదారం కూడా తడి చెత్త, పొడి చెత్తతో పాటు పచ్చదనం పరిశుభ్ర కార్యక్రమాన్ని కూడా బాగా చూసుకుంటే మనకు రోగాలు రావని చెప్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వము కరోనా వైరస్ కొరకు ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. బేలమండల కేంద్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేష్ ప్రజలకు అవగాహనను కల్పించారు. హోటళ్లు, దుకాణాల ముందు నో మాస్క్ నో ఎంట్రీ అని బోర్డు పెట్టాలని, మాస్క్ లేకుండా కస్టమర్స్ వస్తే అనుమతించవద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలను తీసుకుంటామన్నారు. మరోవైపు ప్రజలు కూడా మాస్క్ ను తప్పక ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇంద్ర, శేఖర్, ఎంపీఓ సమీర్, కారోబార్, గజనాన్ వార్డు సభ్యులు సులేమాన్ పాల్గొన్నారు. కొనుగోలుదారులకు తప్పకుండా మాస్క్ ధరించేలా చూడాలి మరియు క్యూ పద్ధతిలో వారికి సామాగ్రిని ఇవ్వాలని మనవి చేస్తున్నాం. లేనట్టయితే మీ దుకాణంపై చర్యలు చేపట్టబడతాయి. అదేవిధంగా మీకు 5,000 నుండి 10,000 వరకు జరిమానా విధింపబడి మరి అది ఇంకా రిపీట్ చేసినట్టయితే మీ దుకాణాన్ని కూడా సీజ్ చేయడానికి వెనుకాడబోమని గ్రామ పంచాయతీ నుంచి తెలియజేయడం జరుగుతుంది. ఇట్లు మీ పంచాయతీ సెక్రటరీ, గ్రామ పంచాయతీ బేలా.
బేల మండలంలోని మాంగ్రూడు గ్రామంలో గురువారం ఆదివాసుల ఆది గురువు హిరాసుక్క 14వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ 9 తెగలకు చెందిన గిరిజనులు హాజరై భక్తి శ్రద్దలతో సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వేడుకలను జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం పుష్య మాసంలో గ్రామ దేవతలకు ప్రత్యేకంగా పూజలను నిర్వహించి తమ మొక్కులను చెల్లిస్తారు. ప్రతి సంవత్సరం ఆది గురువు హిరాసుక్క వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటామని ఆదివాసీలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు ఆడే శంకర్, ఆదివాసీ అఖిల భారతీయ ఆదిమ ప్రధాన్ పురోహిత్ కమిటీ అధ్యక్షుడు నైతాం సీతారాం, ప్రధాన కార్యదర్శి నైతాం పురుషోత్తం, మాడవి భీమరావు, కనాకే అముల్, ఆత్రం భావిక్, నేతాజీ ఆత్రం సంతోష్, ఉరవతే సచిన్ తదితరులు పాల్గొన్నారు. लक्षात ठेवा. जय सेवा. तेलंगणाचे प्रथम स्वतंत्र सेनानी आणि निजामाच्या विरोधात बंड पुकारणारे पहिले आदिवासी तेलंगणाचे क्रांतिकारी भगवान अमरजीवी कुमराम भीम यांचा मांगरोड या गावी 12 वर्षापूर्वी मूर्ती वर्धापनाचा कार्यक्रम केलेला होता आणि तोच आम्ही आजच्या दिवशी म्हणजे 20 जानेवारी 1922 रोजी भगवान कुमराम भीम यांच्या 12व्या मूर्ती वर्धापन दिनाचा कार्यक्रम आम्ही मांगरोड या गावी घेत आहोत. तरी या अनुषंगाने समाजातील प्रत्येक घटकापर्यंत आणि तेलंगणा स्टेटपर्यंत आदिवासी क्रांती ही सतत लोकांच्या मनामध्ये जिवंत राहावं आणि ती मशाल चिरंतर पेटत राहावं. त्याच्यापासून त्या मशालीपासून आम्हाला भावी आयुष्यामध्ये क्रांतीचे धडे घेण्यासाठी ते आम्हाला सतत प्रवृत्त करत राहतील आणि यांच्यापासून आम्ही सतत प्रेरणा घेत राहू. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో శనివారం నుండి శతచండీ యాగం ప్రారంభం కానుంది. బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. లోక కళ్యాణం కోసం చేపట్టబోతున్న శతచండీ మహాయాగం ఎంతో మహత్తరమైనదని, తరతరాలుగా ఎందరో ఋషులు మునులు తపస్సు చేసి యజ్ఞ యాగాదులు చేసి సర్వ మానవాళికి మేలు జరిగేలా చేశారని ఎమ్మెల్యే అన్నారు. ఆనాదిగా వస్తున్న హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ శతచండీ మహాయజ్ఞంలో దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని పవిత్రమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మోటార్ చాలు చేసి ఒకసారి మీరు కొడితే విమానం అక్కడ అవుతుంది నేను కుటుంబం చూద్దాము ఇరవై 24 మరియు 25న ఇచ్చోడ మండల కేంద్రంలో జరిగే
శతచండీ మహాయజ్ఞం. మరి ఇది గొప్ప కార్యక్రమం. మరి గతంలో జరిగిందో లేదో తెలియదు కానీ ఈ సంవత్సరము మన యొక్క అదృష్టంగా భావించాలి. మన యొక్క ఇచ్చోడ మండల కేంద్రంలో ఈ మహాయాగం జరగడం ఇది లోక కళ్యాణ ఆర్థం కోసమే మాత్రం. కాబట్టి దీని సందర్భంగా 22 సాయంత్రం నాడు సాయంత్రము 5 గంటల ప్రాంతంలో ఈ యజ్ఞ సందర్భంగా శోభాయాత్ర తీయబడును. మరి 4 గంటల నుంచి భక్తులు సమయం మీద వచ్చి ఈ శోభాయాత్రలో పాల్గొనాలి. శోభాయాత్రను విజయవంతం చేసి మరి 3 రోజులు జరిగే యజ్ఞంలో మరి దంపతులతో సహా పాల్గొని ఈ యొక్క ఫలితాన్ని పొందాలి. అమ్మవారి యొక్క ఆశీర్వాదము. మేము 25 సంవత్సరాలు శతచండీ విశ్వశాంతి యాగాలు చేస్తున్నాము. ఈసారి మనము ఇచ్చోడలో భక్తుల అనుగ్రహంతో భక్తుల ఆజ్ఞతోని మేము ఈ కార్యక్రమం దగ్గర చేస్తున్నాము. శతచండీ విశ్వశాంతి మహాయాగం అంటే 108 కుండలతోని అమ్మవారి శోభయాత్రతోని ఇక్కడ ఈ జరిగే కార్యక్రమంలో దాదాపు 400 మంది రోజు దంపతులతోని 3 రోజుల కార్యక్రమంలో 1200 దంపతులు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి శనివారం రోజు సాయంత్రము 4 గంటల నుంచి 9 గంటల వరకు శోభయాత్ర కార్యక్రమం జరుగును. మళ్ళా పిమ్మట 23వ తారీఖు రోజు పొద్దున గణపతి పూజ, నవగ్రహ పూజ, సకల దేవత ఆహ్వానం జరుగును. 9 గంటల నుంచి చండీ పారాయణం, చండీ యాగం జరుగును. 12 గంటలకు పూర్ణాహుతి జరుగును. పుష్యమాసంలో ఆదివాసీలు తమ ఆరాధ్య దైవాలకు పూజలలో నిమగ్నమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని జంగుల్ బయ్యారి గ్రామంలోని జంగుబాబు ఆలయంలో గిరిజనులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పుష్యమాసం సందర్భంగా ఆదివాసీ గిరిజన తెగకు చెందిన భక్తులు కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటి ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. తమ ఇష్ట దైవాలను కొలవడం ఆనవాయితీ అని, ఆలయానికి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని, ఇప్పటికైనా సరైన సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు. సేవ మా జంగుబాయి దేవర నాలుగు అంటే మా దాంట్లో మా 4 సగలాంటి ఉంటాయి. వానికి 4 సగలకు సంబంధించిన మా దేవర ఈ నెల వస్తే జనవరి నెల అంటే మా గోడి భాషలో మేము పూసమైన అంటాం. ఈ నెల మేము అందరూ పవిత్రంగా ఉంటాం. జంగుబాయి సేవ అంటే మాకు మా గోడు ధర్మకు పెద్ద దేవుడు అంటే ఇదే మా గోడు సమక్ష మా దేవుడు. దీనికోసం మేము ఎంతో జాగ్రత్తగా చెప్పులు వేసుకోకుండా ఎవరిని నీళ్ళు తాగకుండా ఇట్లా మంచిగా నీట్గా ఉంటాం. అసలు దేవరకు మాకు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమంటే మాకు నీళ్ళ సౌకర్యం పడలేదు. మాకు కొద్దిగా రోడ్డు సమస్య బాధగా ఉంది. ఇంతకుముందు వర్షాలలో మేము వచ్చినప్పుడు మాకు రోడ్డు లేక ఇక బండ్లు వచ్చే సౌకర్యం లేక మస్తు ఇబ్బందితో వచ్చినాం. మా పెద్దవాళ్ళు ఇక ఏదో చేయాలన్నట్టు మేము చేసుకున్నామంటే మా దేవ కాబట్టి ఇక మస్తు ఇబ్బంది ఉంది. జంగుబాయి మన మహల్లు మొక్కులు చెప్పడానికి
ఇక్కడ వచ్చిన పబ్లిక్ ఎంతో మంది వచ్చిండ్రు. ఇక్కడ మొత్తం మన ఆదివాసులందరూ ఎక్కడి నుంచి దూరం ప్రాంతం నుంచి కూడా వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ప్రశాంతమైన విలేజ్ ఉన్నది, మంచి బాగున్నది. అంటే ఒక జంగుబాయి మహల్ అంటే పెద్ద గొప్పది, అందులో బోయారం ఉంటుంది. అందులో ఉన్నదానికి ఇక్కడ ఉంటారు. మన ఇది ఒక దేవస్థానం స్థలం అంటే ఇక్కడ 6 దేవస్థానం వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళల్లో 8 మంది మాత్రం ఎక్కువ పాటిస్తారు. వాళ్ళది వాళ్ళ వ్యక్తి మన కుండ్రా రాయశ్రామ్ వాళ్ళ కుడిమెత వీళ్ళందరూ పాటిస్తారు. అయితే ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నదంటే మాకు రోడ్ అయితే ఇప్పుడు కొంచెం అవుతున్నది కరెక్టే, కానీ నీళ్ళది ఒకటి చాలా ఇబ్బందిగా ఉన్నది. కానీ ఇక్కడ ఒకటి మన కరెంట్ అనేది లేకుండే కాబట్టి అది కూడా సౌకర్యం కొంచెం మంచిగానే ఉన్నది. కానీ మాత్రం ఏమంటే ప్రజల కంటే ఒకటి చాలా ఇబ్బందిగా ఉన్న గురికి వేస్తున్నది. కాబట్టి అంటే ఒక నీళ్ళది మాత్రం బాగు నీళ్ళు ఉంటాయి, ఒక్కొక్కసారి వర్షం ఉన్న టైంలోనేమో నీళ్ళు ఉంటాయి, లేకపోతే ఉండయి. దేవుడికి నివేదించే హారతి, మంత్రం, జపం, యాగం, హోమం, పూజ ఇవన్నీ ఆధ్యాత్మిక వైపు పయనించే మార్గాలు. వీటితో పాటు సద్బుద్ధులు, శ్రద్ధ, ఓర్పు, సహనం పాటిస్తూ సంతోషంగా ఉంటున్నామంటున్నారు ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న గ్రామస్తులు. సద్గురు బ్రహ్మనిష్ట బాజీరావు బాబా చూపిన మార్గంలో ముందుకు వెళ్తూ ఆయన యొక్క ఉపదేశం తీసుకుని ఎంతో మందిని ప్రభావితులయ్యారు. గ్రామంలో ఉదయం ప్రభాత్ బేరి, సాయంత్రం హరిపట్, ధ్యాన్ పట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంతోషంగా ఉన్నామని బాబా భక్తులు అంటున్నారు. ఇది 4 రోజుల అంగడి. ఈ అంగడిలో మనం సంగడి తెలుసుకోవటనే, ఇటువంటి భక్తి మార్గం తెలుసుకుంటేనే ప్రతి ఒక్క దానిని కూడా మనము ఇవాళ పారాయణ కానీ, ప్రవచనలు కానీ, గ్రామగీత కానీ పొద్దుగల 7 గంటలకు 8 గంటలకు గ్రామగీత చదువుతారు. మరి అది తర్వాత ప్రవచనం చెప్తారు. ప్రవచన అయిన తర్వాత పారాయణ చదువుతారు. పారాయణ తర్వాత మరి మా ఊళ్ళెల్లా ప్రతి ఒక్కరింటి కాడ ఇట్లా భోజనం, అన్నదానం పెడతారు. మరి ఆఖరి రోజు నాడు 24/1/2022 నాడు మా గ్రామస్తులు అందరు కలిసి చిన్న పెద్ద అందరి సహకారంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. అందుకోసం మా సద్గురు బ్రహ్మణీయులు బాజీరావు మహారాజ్ ఆశీస్సులు ఇక్కడే ఉండాలా. మరి మన గ్రామ దేవత హనుమంతరాయ మా గ్రామ చుట్టూ దేవతలు కూడా ఆశీర్వాదం ఉండాలా.
అటవీ అధికారులు గ్రామంలో అక్రమంగా కలప దాచిన ఇళ్లపై దాడులు చేశారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో విశ్వసనీయ సమాచారం మేరకు సిరిచల్మ కవ్వాల్ టైగర్ రేంజ్ అధికారి వహాబ్ అహ్మద్ ఆధ్వర్యంలో వడ్రంగుల ఇల్లు కలప దాచిన స్థావరాలపై ఆకస్మిక తనిఖీలను చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 60,000 రూపాయల విలువ గల దుంగలను స్వాధీనం చేసుకుని ఇచ్చోడ మండల కేంద్రంలో గల ప్రభుత్వ కలప డిపోకు తరలించామని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ దాడులలో సిరికొండ డిప్యూటీ రేంజ్ అధికారి గీరయ్య, సిరిచల్మ డిప్యూటీ రేంజ్ అధికారి అమర్ సింగ్, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు వసంతరావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సందీప్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. है तो देख लो, नहीं तो नहीं जाओ अंदर। किधर गए? कोई भी नहीं है। वीडियो लोकल आ रहा है अंदर वीडियो वीडियो कौन सा टूटा है सब कुछ अंदर आना वीडियो देखो ना भाई किसको रेडी कौन ए इनका वीडियो जाए भी ना वीडियो देखो क्या पूरा नया है ना माल उत्तम फोटो माल फोटो एक जगह रखो रे पूरा माल एक जगह रखो गाड़ी बात करो मैं అందిన సమాచారం మేరకు సిరికొండలో వడ్రంగులు ఇంటి మీద దాడి చేసి సుమారు ఒక 60,000 విలువ గల కల్ప పట్టుకున్నాం. మరియు వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసే దాంట్లో కేసు నమోదు చేసి వాళ్ళని కూడా ఇంతకుముందు కూడా పాత కేసులు ఏమైనా ఉన్నా అది తీసి మేము చర్య కొరకు మేము మా పై అధికారులకు రాస్తున్నాం. వాళ్ళని చర్య తీసుకుంటాం. ఇంకోసారి ఇట్లా ఏమైనా కర్ర కానీ ఏదైనా కానీ ఎంక్రోచ్మెంట్ కానీ ఏదైనా కానీ ఎవరైనా కానీ ఎలాంటికి పాల్పడితే మేము కఠిన చర్యలు తీసుకుంటాం. వీలైతే పీడీ యాక్ట్ నమోదు చేసేటందుకు కూడా మేము పై అధికారులకు ప్రపోజల్ పంపుతాం. కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలందరూ మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అవగాహనను కల్పించారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ పట్టణంలోని బస్టాండ్ నుండి పట్టణంలోని పురవీధుల గుండా ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని హోటళ్లు, దుకాణాల ముందు నో మాస్క్ నో ఎంట్రీ బోర్డు పెట్టాలని యాజమాన్లకు సూచించారు. నిబంధనలు పాటించని వ్యాపారస్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు మాస్క్ లేకుండా బయట తిరిగితే 100 రూపాయల నుండి 1000 రూపాయల దాకా జరిమానా విధించడం జరుగుతోందని, ఒకవేళ రెండవసారి కూడా మాస్క్ లేకుండా రోడ్డుపైకి వస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద 2005 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోత్ సర్పంచ్ సురేందర్ యాదవ్, ఉప సర్పంచ్ కట్ట పల్లవి, డాక్టర్ రవీంద్ర ప్రసాద్, విడిసి అధ్యక్షుడు గట్ల గంగాధర్, ఎంపీఓ జీవన్ రెడ్డి, బోత్ ఈవో అంజయ్య, గౌరయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే ఇంట్లో ఉన్నా కానీ ఎక్కడ పబ్లిక్ ఉంటే కానీ ఖచ్చితంగా హాస్పిటల్నే పోయాలి. హాస్పిటల్ మాత్రం లేదు, అక్కడైతే మీరు పెట్టుకోవాలి. అదేంగా ఎందుకంటే కరోనా చాలా విజృంభం చేస్తున్నది. కూడా మాస్క్ పెట్టని షాప్లో రానియద్దు. ఎందుకంటే ఒక్కొక్కరితో ఒక్క వల్ల 100 మందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరియు మన బోధ్ గ్రామం అంతా రాబోయే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్క షాప్ ఐసోలేషన్ ఉంటాం. అక్కడికి రాకుండా ఏమైనా స్కూటర్స్లో వస్తున్నామేమో కనుక ఇంట్లో ఉండి మీరు బాధపడే అవసరం లేదు, ఎవరికి బాధపెట్టే అవసరం లేదు.
అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఉసురు తీసుకున్నాడు. బోత్ మండలం రఘునాథ్పూర్ గ్రామానికి చెందిన ఆడే దేవీదాస్ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని 5గురు కూతులు ఇద్దరికి వివాహం చేశాడు. 2 ఎకరాల భూమి ఉండగా ఇంకా 2 ఎకరాలు కౌలుకి తీసుకుని సాగు చేస్తున్నాడు. కాలం కలిసిరాక పంటలు పండలేదు. అప్పుల భారం అధికమై జీవితం మీద విరక్తి చెంది ఇంటి వద్దనే ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన అతని కూతురు గ్రామస్తులకు సమాచారం అందించగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయి ఉన్నాడని డాక్టర్లు చెప్పడంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. बाल बच्चा चाहिए कहीं चाहिए मैं क्या कर रहे हैं बाबा जान गाड़ी में कितने मैं रावण जोको कर दिया क्या कर रहे बाबू साथ में बाल राजा बन जोको कर रहे बंगेल करते వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ రిమ్స్ ను సందర్శించిన కలెక్టర్, డాక్టర్లు సిబ్బందికి తగు సూచనలు ఇచ్చిన సిక్తా పట్నాయక్. కరోనా వ్యాప్తి నిరోధించాలంటే మాస్క్ ను ధరించాలి. ఆదిలాబాద్ పట్టణంలో విరివిగా పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న. అంతర్రాష్ట్ర మట్కా ముఠాను పట్టుకున్న జిల్లా పోలీసులు. ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన ఎస్పీ. ఆదిలాబాద్ వాడవాడలో ఫీవర్ సర్వేలు. ప్రజలకు అవగాహన కల్పించిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో శతచండీ యాగం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. ఇవి బులెటిన్ టాప్ న్యూస్. నెక్స్ట్ బులెటిన్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.